హలో ఫ్రెండ్స్, క్లినిక్లో చాలా ప్రశాంతంగా ఉండే నేను ఈరోజు అంటే మండే రోజు మళ్ళీ కమెంట్స్లో ఏ రోజో చెప్పలేదని ఎవరైనా అడుగుతారని ముందే క్లారిటీ ఇస్తున్నా. ఇవాళ మాత్రం చాలా మంది పేరెంట్స్ గట్టిగా డోస్ ఇచ్చి పడేసిన ఇక మళ్ళీ రారనుకుంటున్న దగ్గరికి. ఎవరు చూడు మీరు సండే ఉండరు కాబట్టి నేను మందుల షాపులో అడిగి ఒక యాంటీబయాటిక్ తెచ్చి నైట్ స్టార్ట్ చేసిన అంటారు. సరే జ్వరం ఎప్పటి నుండి వస్తుంది అంటే నిన్న మధ్యాహ్నం నుండే అంట. అంటే జ్వరం వచ్చిన ఒక్క పూటకే తగ్గిపోవాలి, మళ్ళీ తెల్లరికల్లా స్కూల్కి పోవాలి పిల్లలని రాత్రి పోయి యాంటీబయాటిక్ తెచ్చి పోతాను అన్నట్టు. సరే మరి యాంటీబయాటిక్లలో ఎన్ని రకాలు ఉంటాయి మీకు ఏమైనా తెలుసా? ఏ రోగానికి ఎంత డోసులో ఏ యాంటీబయాటిక్ పోయానో తెలుసా? మీ పిల్లల బరువుకి ఎంత డోసు యాంటీబయాటిక్ క్యాలిక్యులేట్ చేయాలో తెలుసా? మీరు వాడుతున్న యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? అవసరం లేకున్నా యాంటీబయాటిక్లు వాడితే ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసా? సరే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినాక ఎన్ని రోజులు పడుతుంది ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి జ్వరం తగ్గడానికి అదైనా తెలుసా? సరే ఇవన్నీ మీకు ఏం తెలియదు, బట్ స్టిల్ మందుల షాప్లో పనిచేసే పెద్ద డాక్టర్ సాబ్ ఇస్తే నమ్మకంతో వేసిండ్రు కదా, అదన్నా సరిగ్గా డోస్ మొత్తం కంప్లీట్ చేయాలి కదా. అది కూడా 1-2 సార్లు పోసి ఎందుకు ఆపుతారు? ఇవన్నీ క్వశ్చన్స్ అడిగితే కొంతమంది పేరెంట్స్కి మజాక్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, మన బాడీస్ బెంజ్ కార్ లాంటివి. అది బెంజ్ కార్ షోరూమ్లోనే రిపేర్కి తీసుకుపోవాలి, రోడ్ల మీద పంక్చర్ చేసేటోడి దగ్గరికి కాదు. సో ఇప్పుడు నేను అడిగిన యాంటీబయాటిక్స్ మీద క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలియనప్పుడు ఇంకోసారి ఎన్నడూ మీ డాక్టర్ అడ్వైస్ చేయకుండా పోయి మందుల షాప్లో నుండి యాంటీబయాటిక్ తెచ్చుకొని మీ పిల్లలకు వేయకండి. కావాల్స్తే నీకు రోగం వస్తే ఏదన్నా పో, ఏడికన్నా పో, ఏ మందుల షాపు నుండి అయినా నీకు నచ్చిన యాంటీబయాటిక్ తెచ్చుకొని పోసుకో, నీ అతి తెలివికి నువ్వు అనుభవిస్తావు, అందులో నాకేం ప్రాబ్లం లేదు. బట్ పిల్లల విషయానికి వస్తే మాత్రం ఇటువంటి పనులు చేయకండి. 3-4 ఏళ్ళకే ఊళ్ళో అన్ని యాంటీబయాటిక్స్ తాగిస్తారు, అవేవో చాక్లెట్లు బిస్కెట్లు అన్నట్టు. ఇప్పుడు మీరు పోషుడికి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి వీళ్ళు 20-30 ఏళ్ళ తర్వాత ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా సీదా ఐసీయూలో పెట్టి పెద్ద ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టాల్సి వస్తుంది. అసలు మీ పిల్లల ఫ్యూచర్ లైఫ్ తోటి మీరు ఏ రేంజ్లో ఆడుకుంటారో అర్థమవుతుందా? అండ్ ఈ వీడియో ఎవరైనా మందుల షాప్ వాళ్ళకి ఇట్లా చూస్తే జర దండం పెడతా, పిల్లలకి మీరు ఇట్లకి యాంటీబయాటిక్లు ఇవ్వకండి, వదిలేయండి. ఆ చిన్నపిల్లల్ని. పిల్లల్లో వచ్చే జ్వరాల్లో 90% ఫీవర్స్ వైరల్ ఫీవర్సే ఉంటాయి. వాటికి ఏ యాంటీబయాటిక్స్ పనిచేయవు. ఇప్పుడు సీజన్లో వస్తున్న డెంగ్యూ జ్వరానికి కూడా ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. యాంటీబయాటిక్స్ కావాలి అని పేరెంట్స్ అడిగితే పోయి పీడియాట్రిషియన్ దగ్గర రాపించుకొని రండి అని చెప్పి జర గైడ్ చేయండి. ప్రజెంట్ రోజులలో జనాలకి డాక్టర్ చెప్పిన దానికన్నా మీరు చెప్తేనే నమ్మకం ఎక్కువ. సో జర రెస్పాన్సిబిలిటీ తీసుకోండి పిల్లల ఫ్యూచర్ గురించి. వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వకండి జర ప్లీజ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.